మరి నీ గురించి ఒక వ్యక్తికి నేను మాట ఇచ్చినప్పుడు ఆయన నీ బాధ్యత తీసుకున్నాడు. గట్టి మాట్లాడు. నీ గురించి ఒక మనిషికి బాధ్యత అప్పగించినప్పుడు ఆయన బాధ్యత తీసుకున్నాడు. ఆయన ఒక వారం రోజుల వరకు నీకు పరిచయం చేశాడు, నీకు స్నానం చేయించాడు. ఏంటంటే చేశాడు అది చెప్పు. ఎవరు చేశారు? రాజారావు. ఏ రాజారావు? బేర్పేట రాజారావు. బేర్పేట రాజారావు ఏం చేశాడు? సిక్యూరిటీ రాజారావు ఏం చేశాడు? స్నానం చేయించాడు, బట్టలు ఇచ్చాడు, టిఫిన్ ఇచ్చాడు, భోజనం ఇచ్చాడు. ఎన్ని రోజులు పెట్టాడు? అలాగాక వారం రోజులు పెట్టాడు. వారం రోజుల వరకు. మరి వారం రోజులు మరి తర్వాత ఎందుకు మానేశాడు? నేను చర్చికి వెళ్ళలేదనేసి. చర్చికి అనేటువంటిది అది అంటే వెళ్తే ఏమైపోయింది? నీకేం నష్టం ఏంటి? ఏమైనా ప్రాబ్లం ఏంటి? లేదు కదా, వెళ్ళడం మంచిదే కదా. దేవుడి దగ్గరికి వెళ్ళడం తప్పేటుంది. ఏమో దేవుడి దగ్గరికి వెళ్తే నీకు మళ్ళీ ఆరోగ్యం దేవుడు ఇస్తాడు కదా, మళ్ళీ నేను బాగా చూసుకుంటున్నాడు కదా. మరి నువ్వు మరి ఆయన మాటకి నువ్వు లోబడి ఉండాల్సింది కదా. ఇప్పుడు ఈ పాటకి నీకు అయిపోయి జరిగిపో నెల రోజులు అంతా అయిపోయినట్టు కదా, 15 రోజులు 4 రోజులు. ఇప్పుడు మంచి ఆరోగ్యం వచ్చును, మంచి స్థితిలోకి వచ్చును, కానీ అందరూ కనబడుతుంటావు. నువ్వు మంచి కనబడితే నీ గురించి ఎవరైనా మాట్లాడి మళ్ళీ నీకు పోయినటువంటి నౌకరీని కూడా వచ్చే అవకాశం కూడా ఉంది కదా. మరి అటువంటి వ్యక్తిని నువ్వు ఎందుకు కాదనుకున్నావు? అసలు నీ పరిస్థితి చూసి ఆయన మానేశాడు ఇవ్వడం, మళ్ళీ నీకు అందించడం అంతా. నాకు చెప్పాడు ఏంటంటే నువ్వు బ్రాందీ షాప్లో చేపెట్టాడు, నేను వెళ్ళానయ్యా. అక్కడికి వెళ్తే బ్రాందీ షాప్లో చేపెట్టాడు. ఆయన బ్రాందీ షాప్లో చేపెట్టినాడికి నేను అప్పటికి వెళ్ళాను. ఇదేంటిది, నేను ఇంత వారం రోజుల కానీ నీకు పరిచయం చేశాను. ఈ రోజు దేవుని మందిరానికి వస్తావు, దేవుని మందిరంలో నేను నిలబెడతానన్నాను, నిలబెట్టించి మందిరంలో తాగిపిస్తానన్నాను, మందిరంలో ఉంటావు, నేను భోజనం ఇవన్నీ ఏర్పాటు చేస్తాను అనేసి అన్నాను. అయినప్పటికీ కూడా అతను మరి దేవుని మరి బ్రాందీ షాప్లోకి వెళ్ళి చేయి పెట్టేసరికి చూసేసరికి నాకు గుండె తరుక్కుమనిపోయింది. నేను మరి నన్ను వదిలేసానయ్యా అనేసి అన్నాడు. నిజమేనా? అంతా నిజమేనా? మరి ఆ పని ఒక్క క్షణం ఆగలేకుండా బ్రాందీ తాగడానికి వెళ్ళావా లేదా ఎవరికైనా తేడానికి వెళ్ళావా? మరి ఆ మాట ఆయన చెప్పావా? అయ్యా నాకు నేను తాగనయ్యా, నేను తాగడం మానేశాను, వేరే ఒకరికి తేవాల్సి వచ్చింది, మరి నాకు ఏదో కాయపాలకి ఇస్తాను, తెస్తే కాయకి వెళ్తానే అనేసి చెప్పావా? అని చెప్పాను సార్. వినలేదు ఆయన. సరే ఓకే, నేను మాట్లాడుతున్న ఆ విషయం కూడా మాట్లాడిన తర్వాత దేవుడి చిత్తం అయితే ఎలా నీకు ఏర్పాట్లు కూడా జరుగుతాయి.